డిఎంలో మనకు మెయిన్గా 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్లో E08 నుంచి E13 సిరీస్ వరకు మనకి ఈ 5 టైప్స్ అనేవి ఉంటాయి. E08 అనేది అండర్లయింగ్ కండిషన్స్ ఏవైతే డిఎం విత్ అండర్లయింగ్ కండిషన్స్ సంబంధించినటువంటి E08 సిరీస్కి లీడ్ అవుతాయి. ఇవి మనకు చాలా తక్కువగా ఉంటాయి. అలానే E09 సిరీస్ కూడా డ్రగ్ రిలేటెడ్ కానీ లేదంటే కెమికల్ ద్వారా కానీ వీటి ద్వారా వచ్చిన డిఎం సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనకి E09 సిరీస్కి ఉంటాయి. మనం మోస్ట్లీ యూస్ చేసేది E10 సిరీస్, E11 సిరీస్ అండ్ E13 సిరీస్. ఈ 3 మాత్రమే మనం ఎక్కువగా యూస్ చేస్తాం. వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్ మాత్రమే మనం ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటాం. 90% ఆఫ్ చార్ట్స్ మనకి ఈ 2 టైప్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్లలోనే మనం కోట్ చేస్తూ ఉంటాం. E10 సిరీస్ టైప్ 1 డిఎం, అలానే E11 సిరీస్ టైప్ 2 డిఎం. ఈ 2 నేమ్స్ అనేవి డిఫరెంట్ అవ్వచ్చు, డిఫరెంట్ సిరీస్ ఆఫ్ కోర్స్ అవ్వచ్చు. బట్ ఈ 2 టైప్స్లో సేమ్ టైప్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. జస్ట్ ఇది టైప్ 1 డిఎమా లేదా టైప్ 2 డిఎమా అనే దాని గురించి మాత్రమే మనం డిపెండ్ అయ్యి ఉంటుంది. టైప్ 1 డిఎం అనేది కంజెనైటల్, అలానే బై బర్త్ పుట్టడంతోనే, లేదంటే జువనైల్ కానీ లేదంటే బ్రిటిల్ కానీ ఇలాంటి వర్డ్స్తో యూస్ చేస్తూ ఉంటారు టైప్ 1 డిఎంని. మీరు గుర్తుపెట్టుకోండి, టైప్ 2 డిఎంని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. బట్ టైప్ 1 డిఎం అనేది కొన్ని పేర్స్తోనే ఉంటాయి. బ్రిటిల్ డిఎం, అలానే జువెనైల్ డిఎం, ఇలా ఈ పేర్లు ఎక్కడొచ్చినా కానీ అది టైప్ 1 కిందనే తీసుకుంటాం. టైప్ 2 డిఎం అనేది బై డిఫాల్ట్ గా ఒక పేషెంట్ కి డిఎం ఉంది అంటే కనుక బై డిఫాల్ట్ మనం టైప్ 2 డిఎంఏ తీసుకుంటాం, టైప్ 1 కి వెళ్ళాం. పర్టికులర్ గా E10 సిరీస్ ఎప్పుడు యూస్ చేస్తామంటే టైప్ 1 అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం E10 సిరీస్ కి వెళ్తాం. రిమైనింగ్ ఆల్ టైమ్స్ మనం E11 సిరీస్కే వెళ్తాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక చార్ట్ లో కానీ ఒక డాస్ లో కానీ ఓన్లీ డిఎం అని మెన్షన్ చేశాడు, బై డిఫాల్ట్ మనం టైప్ 2 డిఎంకే తీసుకుంటాం. ఇంకా అదర్ స్పెసిఫైడ్ అంటే మనం E13 సిరీస్ చాలా తక్కువగా యూస్ చేస్తాం. బట్ ఈ అదర్ స్పెసిఫైడ్ యూస్ చేయాలి అంటే ఈ E13 సిరీస్ అనేది మనం అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్స్ కి యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్, టైప్ ఆఫ్ డిఎం ని మనం ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై టైప్ ఆఫ్ డిఎం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో టైప్ ఆఫ్ కాంప్లికేషన్.